అది 2021 నార్త్ కొరియాలో ఒక పెద్ద స్టేడియంలో 10,000 మంది మధ్య ఒక 17 సంవత్సరాల అబ్బాయిని వీల్ చైర్లో తీసుకుని వచ్చారు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఆ స్టేడియంలో ఉన్న ప్రజల మధ్య కూర్చుని ఏడుస్తూ ఉంది. అప్పుడే నార్త్ కొరియా 3 సోల్జర్స్ ఆ వీల్ చైర్పై కూర్చున్న అబ్బాయిపై మిషన్ గన్తో 9 రౌండ్లు ఫైర్ చేశారు. స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. కానీ అప్పుడే అందరూ కలిసి క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. అందులో ఒకరు వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. సో గైస్, ఇందుకే ఆ అబ్బాయి చేసిన తప్పేమిటో తెలుసా? సౌత్ కొరియా, అదే కేపాప్ మ్యూజిక్ వినడం. అరౌండ్ 2.6 crores జనాభా ఉన్న ఈ ఐసోలేటెడ్ కంట్రీలో డెత్ పనిష్మెంట్ ఇవ్వడం ఒక సాధారణమైన విషయం. ఈ నార్త్ కొరియా 3 వేరువేరు దేశాలతో సరిహద్దులు పంచుకుంటుంది. అవి రష్యా, చైనా, సౌత్ కొరియా. అందుకే ఇక్కడ ప్రజలు ఈ సరిహద్దుల గుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలాగే ఒకసారి 2017లో 24 సంవత్సరాల మహిళ తన కొడుకుతో కలిసి చైనా బార్డర్ దగ్గరకు చేరుకున్నారు. తను ఈ నరకం నుండి బయటపడింది అనుకునే లోపే చైనా అథారిటీస్ మళ్ళీ నార్త్ కొరియా సోల్జర్స్కి సరెండర్ చేశారు. తను తప్పించుకోవడానికి ప్రయత్నించినందుకు తనని టార్చర్ చేసి మరణశిక్ష విధించారు. ఒక రిపోర్ట్ ప్రకారం ఒకేసారి 200 మందిని ఉరి తీశారు. అందులో ఎక్కువ శాతం టీనేజ్ పిల్లలే ఉన్నారు. ఇంతకు వాళ్ళు చేసిన తప్పు హిప్-హాప్ మ్యూజిక్ వినడం అండ్ ఫారెన్ మూవీస్ చూడడం. ఎందుకంటే ఇక్కడ నియంత అయిన కిమ్ జాంగ్ ఉన్ ప్రకారం ఫారెన్ మ్యూజిక్ వినడం లేదా మూవీస్ చూడడం ఇది నార్త్ కొరియా దేశానికి ఒక వైరస్ లాంటిది. ఇది వాళ్ళ సివిలైజేషన్ని డిస్ట్రాయ్ చేస్తుందట. నార్త్ కొరియా నుంచి తప్పించుకుని వచ్చిన హోసే హైక్ ప్రకారం ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత అక్కడ అథారిటీస్ క్రౌడెడ్ ప్లేసెస్ లైక్ మార్కెట్, స్టేడియంలో వాళ్ళ బాడీని వేలాడదీస్తారు. ఎందుకంటే ఆ బాడీని చూసి ప్రజల గుండెల్లో భయం ఏర్పడడానికి. అలాగే టీవీ అండ్ రేడియోల ద్వారా ప్రజల్ని ఎలా మానిపులేట్ చేస్తారంటే ప్రపంచంలోని బెస్ట్ ప్లేస్లో జీవిస్తున్నారు అన్నట్టుగా. ఫ్రెండ్స్, ఇక్కడ నార్త్ కొరియాలో సుప్రీం లీడర్స్ని ప్రజలు దేవుడుగా భావిస్తారు. సుప్రీం లీడర్స్నే కాకుండా వాళ్ళ ఫొటోస్ కూడా రెస్పెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, 2020 సంవత్సరంలో ఓన్సాంగ్ టౌన్లో ఒక మహిళ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో ఏదో లాగా ఆ మహిళ ఆ ఫైర్లో ఇరుక్కుపోయిన తన పిల్లల్ని కాపాడుకుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత మొత్తం కొరియన్ మీడియా ఆ మహిళ గురించి చాలా నెగిటివ్గా ప్రచారం చేశారు అండ్ తనకు పనిష్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతగా ఆ మహిళ చేసిన తప్పేమిటో తెలుసా? ఆ అగ్ని ప్రమాదం జరిగిన ఇంట్లో తన పిల్లల్ని కాపాడిందే తప్ప తన కొరియన్ సుప్రీం లీడర్స్ ఫొటోస్ని కాదు. ఇందులో విచిత్రం ఏమిటంటే అదే ఇంట్లో ఒక అతను ప్రాణాలు పణంగా పెట్టి ఈ లీడర్ ఫొటోస్ని కాపాడినందుకు మొత్తం కొరియన్ మీడియా ప్రశంసలు చేసింది. చాప్టర్ 1, చైల్డ్హుడ్ లైఫ్ ఇన్ నార్త్ కొరియా. ఫ్రెండ్స్, ఇది విని మీరు ఆశ్చర్యపోవచ్చు. యునెస్కో ప్రకారం నార్త్ కొరియా యొక్క లిటరసీ రేట్ 100%. అంటే ఇక్కడ మొత్తం జనాభా చదువుకున్నవారే. స్కూల్లో పిల్లల్ని పూర్తిగా బ్రెయిన్ వాష్ చేస్తారు. అలాగే నార్త్ కొరియా యొక్క ఫేక్ హిస్టరీ గురించి చదివిస్తారు. వీళ్ళు సుప్రీం లీడర్ని ఒక దేవుని అవతారం లాగా, సైన్స్, మ్యాథ్స్ ప్రతి ఒక్క సబ్జెక్టులో సుప్రీం లీడర్స్ గురించి ఒక దేవుని లాగా చెప్పడం కంపల్సరీ. 17 సంవత్సరాల వరకు పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత నార్త్ కొరియా ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీగా మిలిటరీలో సర్వీస్ చేయడానికి పోవాల్సిందే. అదే అమ్మాయిలు అయితే 23 సంవత్సరాల్లో. ఆర్మీలో సెలెక్ట్ అయిన అమ్మాయిలని కొంతమందిని స్పెషల్ స్క్వాడ్లో పంపుతారు. దీన్ని కొరియన్లో కిప్పుంజో అండ్ ఇంగ్లీష్లో ప్లెజర్ స్క్వాడ్ అంటారు. వీరి పని కేవలం టాప్ ఆఫీషియల్స్ అండ్ కిమ్ జాంగ్ ఉన్ని సంతోషపెట్టడం. చాప్టర్ 2, డైలీ వర్క్ లైఫ్ ఆఫ్ నార్త్ కొరియన్స్. ఇక్కడ మహిళలు పురుషుల కంటే ఎక్కువగా సంపాదిస్తారు. అది చాలా వరకు ఇల్లీగల్గానే ఉంటుంది. పురుషులకి అన్నిటికంటే మంచి జాబ్ మిలిటరీలో పర్మనెంట్గా ఉండడం లేదా ఏదో ఒక గవర్నమెంట్లో పనిచేస్తూ ఉండడం. వీళ్ళకి పర్ మంత్ $3 లేదా $4 ఇస్తారు. ఇది ఇండియన్ రూపీస్లో చెప్పాలంటే నెలకి 300 లేదా 200. నార్త్ కొరియాలో 1 kg రైస్ రేట్ వచ్చేసి 200 లేదా 300 మధ్యలో ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 1 మంత్ పూర్తిగా కష్టపడ్డా కూడా నెలకు సరిపడా సరుకులు కొనలేడు. కానీ చాలామంది ఫ్యాక్టరీ, పొలంలో పనిచేసే వాళ్ళ పరిస్థితి దీనికంటే అధ్వానంగా ఉంటుంది. వీళ్ళు ఒక నెల పనిచేస్తే $1 లేదా 50 cents ఇస్తారు. అంటే 80 లేదా 40 రూపాయలు. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఒక యావరేజ్ మనిషి ఇక్కడ ఎలా బ్రతుకుతాడో అని. గైస్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.